నేను కానీ గురువారం కొన్నిసార్లు మన బైబిల్ స్టడీ ఇదేవాళ్ళము ఆన్లైన్లో ఫేస్బుక్లో వచ్చేది కాబట్టి సో అప్పుడప్పుడు అలెగ్జాండర్ గారు తీసుకున్న బైబిల్ స్టడీని మేము కొన్నిసార్లు వీక్షించాము. ఎప్పుడైనా మన బైబిల్ స్టడీ ఆగకుండా దేవుడు కృపలో ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా ఒక్కరు వచ్చినా మన బైబిల్ స్టడీ ఆగకుండా ఈ రోజు వరకు ప్రభు కృపను బట్టి ప్రభువే కొనసాగిస్తున్నాడు. ద్వారా దేవుని వాక్యాన్ని విని దాన్ని చొప్పున జరిగించువారు తండ్రులని యేసుక్రీస్తు ఎన్నోసార్లు ఆ మాటను తన శిష్యులతో చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఎవరైతే వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో వాళ్ళందరూ తండ్రులని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం అందరూ వాక్యం విని దాని చొప్పున జరిగించినట్లయితే అది మనకు ఆశీర్వాదకరం. దేవుడు ఈరోజు ఈ బైబిల్ స్టడీ మన ఆశీర్వదించి కొన్ని సత్యాలను మనకు నేర్పించుగాక. ఆమేన్. యోహాను సువార్త మొదటి అధ్యాయం వివిధ ప్రతి వారం విడుదల నేను ఈ యొక్క యోహాను సువార్త పుస్తకాన్ని ప్రారంభిస్తాను. ఒకసారి యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసి కొద్దిగా మధ్యలో కొద్దిగా డివేట్ అయ్యాము. ఇప్పుడు కథ కాకుండా అయినంత వరకు ఈ మొత్తం యోహాను సువార్త 1 నుంచి 21 అధ్యాయం వరకు యోహాను సువార్త ఉంది కదా. మనం అయినంత వరకు యోహాను సువార్త మొదటి అధ్యాయం 1 నుంచి 5 వరకు మనం చదువుకుందాం. ప్రియుల అందరూ మీ బైబిల్ తెరిచినట్లయితే మనం ఈ బైబిల్ స్టడీ ఒక ఆశీర్వాదం ఏంటంటే ప్రియులారా, మనం బైబిల్లో తెరిచి మనం చూసినట్లయితే మనకు అది బైబిల్ ఉండిపోతుంది. మనం వాక్యం తెరవకుండా మనం అట్లే వింటే చాలా మటుకు మనం దాన్ని స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. మనకి అయినంత వరకు రెఫరెన్సెస్ తీసుకుందాం. అర్జెంట్ ఏం లేదు, మనం చిన్నగా స్టార్ట్ చేద్దాం. ప్రియులారా, యోహాను సువార్త మొదటి అధ్యాయం 1 నుంచి 5 వరకు మొదలు మనం చదువు. ఇక్కడ ఏముందంటే, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండేను, సమస్తమును ఆయన మూలముగా కలిగేది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రియులారా, ఈ యొక్క మొదటి అధ్యాయంలో 1 నుంచి 5 వరకు మనం చూసినట్లయితే ఈ 5 వచనాలలో ఎటర్నల్ వర్డ్ లేకపోతే శాశ్వతమైన వాక్యము, ఇది ఎవరి గురించి రాశారు అంటే యేసుక్రీస్తు గురించి రాశారు. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే మనం చాలాసార్లు నేర్చుకున్నాము. ఇక్కడ యోహాను సువార్తలో యేసుక్రీస్తును దేవునిగా ప్రకటించారు. మత్తయి సువార్తలో ఆయనను రాజుగా ప్రకటించారు. మార్కు సువార్తలో ఆయన మనుష్య కుమారునిగా ప్రకటించారు. లూకా సువార్తలో దేవుని కుమారునిగా ప్రకటించారు. యోహాను సువార్తలో ఆయనను దేవునిగా ప్రకటించారు. అందుకే ఈ 5 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ యేసుక్రీస్తే దేవుని వాక్యము అనే మాటను మనం గమనిస్తాం. ఓకే అనుష, యేసుక్రీస్తే దేవుని యొక్క వాక్యము. ఎందుకు ఆ మాట అంటాడంటే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదికాండం మొదటి అధ్యాయం 1 వచనం దేవుని ప్రతాప్, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడేముంది? ఆదియందు వాక్యం ఉండెను. ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తే ఏమన్నాడంటే, ఆదికాండము యోహాను సువార్త, ఆదికాండం మొదటి అధ్యాయం 1 వచనము, యోహాను సువార్త మొదటి అధ్యాయం 1 వచనంలో 2 స్థలాలలో ఆదియందు దేవుడు, రెండవది ఆదియందు వాక్యము. అంటే దీన్ని బట్టి దేవత మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మన జీవితంలో కానీ ప్రతిసారి మరి ఏది ప్రారంభించినా ఏది ముగించినా
దేవుడు లేకపోతే దేవుని వాక్యం, ఇవి రెండింటితో మనం ప్రారంభం చేయాలి. మనం ఏమైనా పని చేసినా, లేకపోతే మనం ఏదైనా ప్రయాణం చేసినా, లేకపోతే మనం ఏదైనా ప్రయత్నం చేసినా, ప్రతిదానికి మొదట దేవునికి మొదటి స్థానం ఇవ్వాలంట. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి పిల్లల, వాళ్ళు ఏది చేసినా, ఏది జరిగిన వారి కుటుంబంలో ఫస్ట్ వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు, దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తారు. జాబ్ ఎక్కారా, ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చి దేవునికి వందనాలు చెల్లిస్తారు. ఇల్లు కొన్నారా, దేవునికి ప్రార్థన పెట్టించుకుంటారు కదా, వాక్యం చదువుతారు, ఇళ్ళకు వాక్యం రాయిస్తారు. సో ఆది యందు వాక్యం ఉండేనే మాట యోహాను సువార్తలో ఉంటే, ఆది కాండంలో ఏముంది, ఆది దేవుడు. సో ఆది యందు దేవుడు, ఇంగ్లీష్ చాలా బాగుంది, ఇన్ ద బిగినింగ్ గాడ్. ఇన్ ద బిగినింగ్ గాడ్. సో మన జీవితంలో ఫస్ట్ ఎవరు అన్నట్టు దేవుడు కదా, ఇన్ ద బిగినింగ్ గాడ్. యోహాను సువార్త 1:1 ఇన్ ద బిగినింగ్ వర్డ్, ఇన్ ద బిగినింగ్ వర్డ్ అంటే వాక్యం. సో మొదట ఆది యందు దేవుడు ఉన్నాడు అనే మాటను గమనిస్తాం. రెండవది యోహాను సువార్తలో ఆది యందు వాక్యం. సో మన జీవితంలో ప్రతాప్, మనం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా, మనం ఎంత బీద స్థితిలో ఉన్నా, మనం తినడానికి ఉన్నా లేకున్నా, లేకపోతే మన ఆరోగ్యం క్షీణించినా, మన మంచి ఆరోగ్యం ఉన్నా, ఆర్థికంగా మనలో దేవుడు ఎంతగా దీవించిన, ఈ రెండు విషయాలు మనం మర్చిపోకూడదు. ఆయన లేకుండా మన ఉత్పత్తి లేదు కదా, మన ఉడికే లేదు దేవుడు. ప్రభు లేకుంటే మనం బ్రతుకుతామా, ప్రభు లేకుంటే మనం ఉంటామా? ఆయన మనుషులను సృష్టించినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని మనం సృష్టించాడంటే పిల్లలు. అందుకే ఈరోజు మనం ఉనికిలో ఉన్నాము, ఈరోజు మనం బ్రతుకున్నాం కదా. కాబట్టి సో దేవుడు మొదటి స్థానం ఇచ్చిన వారందరూ దాన్ని. అందుకే మత్తయి సువార్త 6:33 ఏముంది, మొదట దేవుడు రాజ్యమును ఆయన నీతిని ఏం చేయండి. మొదట ఏముండాలా, ఎంత చదివినా కదా, ఎంత ఎగ్జామ్స్ రాసినా, లేకపోతే ఎంత ఉద్యోగానికి వెళ్ళినా, లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా, లేకపోతే ఎంత ఏం చేసినా కానీ ఫస్ట్ ఎవరంట మన జీవితంలో దేవుడు. రెండవది వాక్యం. ఎందుకు దేవుడే వాక్యం అంట ఇక్కడ కదా, దేవుడే వాక్యము, ఆ వాక్యమే దేవుడు. వెరీ సింపుల్ గా. సో వీ కెన్ simultaneously we can tell word of God is God and God is word. ఇప్పుడు ఇందాక చూసినట్టు ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యుద్ధ ఉండండి. నేను చాలాసార్లు చెప్పాను, ఇదిగోండి ఇది ఆది యందు వాక్యం ఉండెను. ఈ వాక్యము దేవుని యుద్ధ, దేవుడు ఆడున్నాడండి, ఈ వాక్యము ఆ దేవుని యుద్ధ ఉండను. తర్వాత అంటాడు ఈ వాక్యమే దేవుడే ఉన్నాడు. అక్కడ యెహోవా దేవుడు ఉన్నాడు, ఇక్కడ వాక్యం అనే దేవుడే ఉన్నాడు. సో కాబట్టి యెహోవా దేవుడు ఉన్నాడు, వాక్యం అనేది దేవుడు ఉన్నాడు. ఇంకా ఈ వాక్యం ఎవరో మనం ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాని తర్వాత ఆయన అంటాడు ఆయన ఆది యందు దేవుని యుద్ధ ఉండెను. ఎవరు? ఈ వాక్యం అనే దేవుడు ఎవరు ఎంత ఉన్నాడంట? దేవుడు. ఇప్పుడు అర్థం ఇక్కడ ఇద్దరు దేవుడు అన్నమాట కాదు. ఇప్పుడు యెహోవా దేవుడని యెహోవా దేవుడు ఉన్నాడు, ఇక్కడ వాక్యం అనే దేవుడు కానీ ఉన్నాడు. సో కాబట్టి ఈ వాక్యం కానీ దేవుడే. ఈ వాక్యం మొదటి నుంచి ఎవరి దగ్గర ఉన్నాడంట? దేవుని యొక్క ఉన్నాడు. దాని తర్వాత మనం చూసినట్లయితే సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినది ఏది ఆయన లేకుండా కలిగలేదు కదా. సమస్తం అంటే ఏంటి? సమస్తము ఒట్టి భూమి ఆకాశము కాదు, సర్వ సృష్టి కదా. విశ్వము అంటారు, ఇంగ్లీష్ లో యూనివర్స్ అంటారు. యూనివర్స్, ఈ విశ్వముకి, ఒకే సమస్తానికి ఈ వాక్యం అనే ఆ దేవుడే కారణం. ఆయన మూలంగా సమస్తం కలిగను. ఈ సృష్టికి సమస్తము ఈ వాక్యం అనే దేవుడి ద్వారానే కలిగిందంట. ఆయన లేకపోతే ఏది కలగలేదని దేవుడి వాక్యం చాలా స్పష్టంగా మనం గమనించుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ యోహాను సువార్త, మొదటి యోహాను 1:1 మనం చూసుకుందామా? ఇక్కడ కానీ ఇదే యోహాను, ఎవరైతే యోహాను సువార్త రాశాడో అదే యోహాను మొదటి యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు. అందరికి ఇచ్చినట్లయితే చదువుతున్నాం.
మొదటి యోహాను 1:1 జీవవాక్యం గురించినది. ఇప్పుడు ఇది జీవవాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఆది వాక్యం ఉండేది అన్నాం కదా, ఆ వాక్యం గురించి మాట్లాడుతూ జీవవాక్యం గురించినది ఆది నుండి ఈయన రాశాడు కాబట్టి యోహాను సువార్త వల్ల ఆది నుండి అనే మాట ఆయన వాడుతున్నాడు. ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితేమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకుచునవో దేన్ని చూచనో అది మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ చూడండి పిల్లరా, జీవవాక్యం గురించి ఆది నుండి ఏది ఉండేనో మేము ఏది వింటిమో మేము ఏది కన్నులారా చూచుతామో మేము ఏదైతే వింటిమో చూచుతామో ఏదైతే కనుగొంటిమో మా చేతులు దేనిని తాకినో దాని గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పండి. ఈ యోహాను వాక్యం గురించి. వాక్యం వాళ్ళు తాకారంట, వాక్యంను యోహాను చూశాడంట, వాక్యం ఆయన విన్నాడంట, వాక్యం ఆయన తిరిగాడంట. కొద్దిగా ఐడియా వచ్చింది కదా ఎవరు వాక్యం? వెరీ సింపుల్. ఎవరు? యేసుక్రీస్తే కదండి. మేము ఆయన పుట్టామంటాడు యేసుక్రీస్తును, మేము ఆయన చూశామంటాడు. మొదటి నుంచి ఏమేమైతే చూసామో ఏదైతే వింటామో ఏమేమైతే మేము గ్రహించామో ఆ వాక్యం గురించే మేము చెప్తాం. మా జీవవాక్యం గురించే మేము మీకు చెప్పుచున్నాము. హల్లెలూయా. సో ఎంత చక్కగా కదా వాక్యం అంటే యేసుక్రీస్తు అంట, యేసుక్రీస్తు అంటే వాక్యం అంట. పాత నిబంధన కాలంలో వీళ్ళ మనం ఎక్కడైనా మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు వాక్యం అనే మాట చాలా తక్కువ. కానీ యేసుక్రీస్తు గురించి ఏమని రాశారు? వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడే ఉండేది. ఇప్పుడు ప్రకటన గ్రంథం మనం తీసుకున్నాం పిల్లరా, చాలాసార్లు ఈ వాక్యం చదువుతున్నాం. ఇప్పుడు యేసు ప్రభువుకు ప్రకటన గ్రంథంలో ఒక పేరు ఇచ్చారు. ఏంటి ఆ పేరు? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. 19, 11 మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు గురించి ఒక మాట అంత తీసినట్లయితే చదువుతున్నాం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు. ఆయన మరియు దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారపట్టులు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు గమనించండి, యేసుక్రీస్తు రెండవ రాకడలో 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడలో తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన గుర్రం మీద సవారీ చేస్తూ ఎవరెవరైతే దేవుని వాక్యానికి లోబడలేదో వాళ్ళందరినీ నోటి మాటతో ఆయన వధిస్తాడంట. ఆయన వధించినప్పుడు ఆ చిందిన వాళ్ళు చనిపోయినప్పుడు ఆ చిందిన రక్తము ఆయన బట్టల మీద పట్టదంట. ఆయన రక్తం ఆయన బట్టలు ఎలా ఉన్నాయండి? లేదా రక్తంలో ఉంచబడిన వస్త్రం. ఎందుకు ఉంచబడ్డాయి? ఆయన నోటి మాటతో అందరిని ఏం చేశాడంట? వధించాడు. అందుకే ఆయన బట్టల మీద ఏముందంట? మొత్తము. అందుకే ఈ యోహాను ఆ దర్శనం చూసినప్పుడు ఏమంటాడు? రక్తంలో ఉంచబడిన వస్త్రములు నేను చూశాను. తర్వాత ఆయన అంటాడు యేసు ప్రభువుకు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరికి? యేసు ప్రభు. దానికన్నా ముందు మనం ఒకసారి చూసినట్లయితే ప్రియులారా, ఒక్కసారి 11వ వచనం చూడండి. 19, 11 నేను చదువుతాను. మరియు పరలోకము తెరవబడి ఉంట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు.
రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉన్నాడు, మరియు దేవుని వాక్యము నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. సో ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు తెల్లని గుర్రం మీద ఆయన సవారీ చేస్తారు. ఆయనకి ఏమని పేరంట? నమ్మకమైన వాడు, సత్యవంతుడు. యేసుక్రీస్తుకి ఏమని పేరంట? నమ్మకమైన వాడు, సత్యవంతుడు, నీతివంతుడు కదా ప్రియులారా. ఆయన తల మీద ఒక కిరీటం ఉందంట. సో కాబట్టి ఆయన ఏమని పేరుందంట ప్రియులారా? దేవుని వాక్యం అని పేరు. సో ఇంకొక మాట చెప్పాలంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యుద్ధ ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగినట్ట. ఎవరు మూలముగా? యేసు క్రీస్తు మూలముగా. సృష్టించింది తండ్రే, కానీ ఎవరు మూలంగా సృష్టించాడు? యేసు ప్రభు మూలంగా. యేసు ప్రభుని అడిగాడంట, నీకేమన్నా కోరిక ఉందా? ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, తండ్రి నాకు ఒక విశ్వం కావాలి, ఐ వాంట్ యూనివర్స్. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ యూనివర్స్ లాంటి ఈ విశ్వాన్ని ఆయన మూలంగా ఆయన వారిని సృష్టించాడు. అది ఎక్కడుంది? కొలోసీలకు రాసిన పత్రిక చూసుకున్నాం. కొలోసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అంటే యేసు ప్రభు ద్వారానే ఈయన సమస్తాన్ని సృష్టించాడు. ఈ లోకం ఎవరి ద్వారా సృష్టించింది? యెహోవా దేవుడే సృష్టించాడు. కానీ ఎవరి ద్వారా సృష్టించాడు అనేది కొలోసీలకు రాసిన పత్రిక 1:16 మనం గమనించినట్లయితే అందరి తీరుగా మనం చదువుతాం. 1:16 రైట్. ఏదైనా ఆకాశముందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు ఎవరెందు? యేసుక్రీస్తునందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తములకు చెప్పండి ఆధారము. ఎంత సంతోషమైన మాట కదా, ఎంత గొప్ప మాట. ఆకాశంలో ఉన్నవి భూమిలో ఉన్నవి దృశ్యములైనవంటే కంటికి కనబడేవి కదా, అదృశ్యములైనవంటే కంటికి కనబడనివి. ప్రభుత్వములు అంటే పరలోకం నుండి దేవదూతలు, అధికారులు అంటే పరలోకం నుండే కెరూబులు శెరూబులు దేవదూతలు. సర్వమును ఆయన మూలముగా, అధికారము సమస్తమును ఆయన మూలముగా కలిగింది. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు యేసుక్రీస్తు. సో కాబట్టి ప్రియులరా, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగానే కలిగింది. సో యోహాను సువార్త 1:1-2 మనం గమనించినట్లయితే నిత్యమైన వాక్యము. ఈ వాక్యానికి అర్థం ఉందా? ఈ వాక్యాన్ని ఎవరైనా నాశనం చేయగలుగుతారా? కీర్తన 119:29 చూడండి ప్రియులారా, ఈ వాక్యం ఎప్పటి నుంచి ఉందంట? కీర్తన గ్రంథము 119 29 మనం గమనించినట్లే 119:89 అందరూ తీసిన తర్వాత 119:89 ఏమనుందంట? యెహోవా నీ వాక్యం, లేకుంటే యేసుక్రీస్తు ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఈ వాక్యము లేకుంటే నీ కుమారుడు ప్రభువా ఆకాశమందు ఎప్పుడు చూడంట అంశ నిత్యము. నిత్యము అంటే అది గత కాలాన్ని, ప్రస్తుత కాలాన్ని, రాబోయే కాలాన్ని సూచిస్తుంది. నిత్యము అంటే ఏంటి? ఇట్ టాక్స్ అబౌట్ ఎస్టర్డే, ఇట్ టాక్స్ అబౌట్ టుడే అండ్ ఇట్ టాక్స్ అబౌట్ టుమారో. ఫర్ ఎవర్ అనే మాట అర్థం ఏంటి? ఇట్ టాక్స్ అబౌట్ పాస్ట్, ఇట్ టాక్స్ అబౌట్
ప్రెసెంట్ అండ్ ఇట్ టాక్స్ అబౌట్ ఫ్యూచర్. యెహోవా నీ వాక్యము ఆకాశముందు ఎప్పటి నుంచి ఉందంటమ్మా? నిత్యం, అంటే నిన్న నేడు దిగుతున్నారు ఎల్లప్పుడూ. సో ఈ వాక్యము నిత్యమైన వాక్యము అనే విషయాన్ని మనం గమనించుకున్నాం ప్రియులారా. అదే 4వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయనలో జీవముండెను. ఎవరిలో? యేసుక్రీస్తులో. ఆ వాక్యంలో జీవం ఉండను. ఇక్కడ వాక్యం అనే మాట ఇక్కడ అక్కడ కొద్దిగా చేంజ్ చేసి ఇప్పుడు ఆయనలో అనే మాట వాడుతున్నాడు. కొంత వాక్యం అన్నాడు, ఇప్పుడు ఆయన అని వాడుతున్నాడు. ఆయనలో జీవం ఉండేను, వాక్యంలో జీవం ఉండేను. ఆ జీవం మనుషులకు ఏమైనదంట? వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. సో యేసుక్రీస్తులో ఏముండంటమ్మా? జీవం ఉన్నది. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు కదా, నా శరీరం తిని నా రక్తం తాగువాడే నా నిత్య జీవం కలవాడు. అంత్య దినంలో నేను అతనిని అంటే ఆయన శరీరంలో ఏముందంట? జీవం. ఆయనలో జీవం ఉంది. మీకు ఎంతమందికి తెలుసో లేదు ప్రియులారా, యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువలో చనిపోయాడో ఆయన చనిపోయిన వెంటనే ఒకే పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేములో సమాధులు ఏమనంట? తెరవబడి ఆ పరిశుద్ధులు మృతులు ఏమైందంట? లేచారంట. లేచి పట్టణానికి వెళ్ళిపోయారంట. తర్వాత సీన్ మనకు తెలియదు. జస్ట్ ఇమాజిన్, మా తండ్రి, మన పరిమళ వాళ్ళ డాడీ, మా మిస్సెస్ వాళ్ళ డాడీ, ప్రతాప్ వాళ్ళ మమ్మీ డాడీ, వీళ్ళంతా లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే యేసుక్రీస్తు మరణంలోనే పునరుత్థాన శక్తి ఉంటే మరి ఆయన జీవంలో ఉంటుందా? ఆయన పునరుత్థానంలో ఉంటుందా? అందుకే అంటాడు ఆయనలో జీవం ఉన్నది. సో యేసు ప్రభు శరీరం అంత ధన్యులంట. ఆయన రక్తంలో, ఆయన ద్రాక్షరసంలో, ఆయన రక్తంలో పానం పొందడం అంత చాలా ధన్యులు. చాలా సంఘాలు దానికి కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. కొంతమంది వ్యక్తిగతంగా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ అనుష ఆయన శరీరం తిని ఆయన వాడుతనే మనకు నిత్య జీవం. యేసుప్రభు అంటాడు కదా, ఓకే, నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినంలో నేను అతన్ని లేపుతాను. సో కాబట్టి ఆయనలో జీవం ఉండేను. ఆ జీవమే మనుషులకు వెలుగా. యేసుక్రీస్తు చాలా స్థలాలలో చెప్పాడు ప్రియుల. యోహాను సువార్త 8:12 ఒకసారి చూసినట్లయితే ఈ నిత్యమైన వాక్యం గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆ నిత్యమైన వాక్యం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే. ఆయనలో జీవం ఉండేను. ఆ జీవము సమస్త మనుషులకు వెలుగా. 8వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో ఈ మాట అంటాడు. మరలా యేసు, నేను లోకమునకు ఆ వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. ఒక స్త్రీని అందరూ రాళ్ళతో ఉండడానికి వచ్చారు ప్రియురా, ఎందుకంటే ఆమె పాపం చేస్తూ పట్టబడ్డది. అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మీలో పాపం చేయని వారు మొదటి రాయి వేయండి. అప్పుడు అందరు రాళ్ళు వచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారు ప్రియురా. అప్పుడు ఈ స్త్రీ యేసుక్రీస్తు ఆమెను చూసి ఒక మాట అన్నాడంట. ఏమన్నాడంట ప్రియురా? 11వ వచనంలో 10వ వచనం, వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు నీవు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఆ తర్వాత మరలా యేసు, నేను ఈ లోకమునికి ఏమన్నానో వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడని వారితో చెప్పాను. మొదటి యోహాను 5:11 చూస్తున్నాం కదా. యోహాను సువార్త, మొదటి యోహాను చాలా కనెక్షన్స్ ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ కానీ వాక్యము, జీవము, వెలుగు ఈ 3 మాటలను మనం గమనిస్తాం.
మొదటి యోహాను 1:5 నేను చదువుతాను. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు చెప్పండి ఎంత చక్కటి మాట. హల్లెలూయా. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు చెప్పండి జీవము లేనివాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కాదు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. యేసుప్రభులో జీవం ఉన్నది కదా, ఆయన ముడితే చాలంట జీవం. ఆ జీవము సమస్త లోకానికి ఎలా మారిందంట? వెలుగుగా మారిందంట. తన కుమారుని యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళంతా జీవం గలవారంట దేవుడు. అది ఏ జీవము? యేసుప్రభుని అంగీకరింపని ప్రతి వాడు జీవము నిత్య జీవం లేని వాడు. అదంటే నిత్య నాశనానికి అతడు పాత్రుడు అన్నాడు. యోహాను సువార్త 3:19 చూసినాము కదా. 5వ వచనంలో మనం చూసినట్టుగా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా. యోహాను సువార్త 1:5 మనం చూసినట్లయితే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుంటే. యోహాను 3:19 ఒక మాట ఉంది కదా. 3:19 వాడుతుంది. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకమునకు వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. బలం తీస్తారా ప్రియులరా? 3:19 చక్కటి మాట. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకమునకు వచ్చాను అంటే యేసుప్రభు లోకానికి వచ్చాడు వెలుగుగా, కానీ తమ క్రియలు మనుషులు తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక దేన్ని ప్రేమించారట? చీకటినే ప్రేమించారు. దుష్కార్యం చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. ఎవరెవరైతే పాపాలు చేస్తారో వాళ్ళకు వాక్యం ఇష్టం ఉంటుంది. మనుష్య ఎవరెవరైతే పాపము లేకుంటే అన్యాయము, మోసము, తాగుడు, లంచాలు ఇవన్నీ పాపం కదా చేస్తారో వాళ్ళకి ఏమి ఇష్టం ఉండదు? వాక్యం ఇష్టం ఉండదు. వాళ్ళకు వెలుగు ఇష్టం ఉండదు, వాళ్ళ జీవము ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏమి ఇష్టము? చీకటే ఇష్టం కదా ప్రియులరా. మనము ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్గా ఈ యొక్క చిన్న సంఘంగా మనం ప్రియులరా ఒకటి గుర్తుపెట్టుకుందాం. మనకి లోకము ఒక మాదిరి కాదు, మన ఎగ్జాంపుల్ ఈ లోకం కాదు. మన ఎగ్జాంపుల్ ఇతర సంఘాలు అసలు కానీ కాదు. మన ఎగ్జాంపుల్ ఎవరంటే దేవుదరం ఇస్తే మన ఎగ్జాంపుల్, మన ఉదాహరణము మా దేవుని వాక్యమే. కాబట్టి నిత్య వాక్యము లేకపోతే శాశ్వత వాక్యము ఆది కాండ మా యోహాను సువార్త 1:1-5 వరకు మనం చదువుకున్నాము. మళ్ళీ చదువుదామా ప్రియులరా? చదవండి. యోహాను సువార్త 1:1-5 వరకు. మనం బ్రతికిన రోజు ఈ వాక్యం మర్చిపోవాలి. ఏమవుతుంది? 1:1-5 వరకు చదవండి. ఆది యందు వాక్యం, అందరం చదువుదామా? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేను, సమస్తమును ఆయన మూలముగా కలిగేను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. సో కాబట్టి ప్రియులరా ఇప్పుడు చెప్పండి, ఆ ఆది యందు ఉన్న వాక్యము క్లియర్గా యేసు.
ఆ యేసుక్రీస్తు జీవం గల క్రీస్తు, ఆ యేసుక్రీస్తు జీవం గల క్రీస్తు చివరికి వెలుగుగా మారి, ఇదిగో నేనే ఈ లోకానికి వెలుగునని చెప్పి అనేకులకు వాక్యం అనే వెలుగు ద్వారా, క్రీస్తు అనే వెలుగు ద్వారా అనేక సత్యాలు నేర్పించాడు. కానీ పాపం చేసేవారు ఆ వెలుగును గ్రహించక పాపంలోనే ఉండిపోయారు కదా. అందుకే వాళ్ళు ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు. మరి అలా కాకుండా యేసుక్రీస్తు అనే వాక్యమును, యేసుక్రీస్తు అనే జీవమును, యేసుక్రీస్తు అనే వెలుగును మనం అంగీకరించి ఆయన త్రోవలో నడిచినప్పుడు మనం నిత్య జీవం కలిగిన వారంగా ఉంటాం. హల్లెలూయా. సెకండ్ పార్ట్, రెండవ పార్ట్ ఏంటంటే దేవుని యొద్ద నుంచి వచ్చిన ఒక మనుషుడు, యోహాను యొక్క సాక్ష్యము. ఏ యోహాను రాసిన పత్రిక ఆయన గారు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క సాక్ష్యము. ఏమని ఆయన సాక్ష్యం ఇచ్చాడు? యేసుక్రీస్తు గురించి. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే 6వ వచనం నుంచి 13 వరకు మనం చదువుకున్న తర్వాత మనం దాన్ని మళ్ళీ తయారు 6వ వచనం నుంచి 13 వరకు ధ్యానించుకుందాం. సెకండ్ పోర్షన్, ఫస్ట్ పోర్షన్ అయిపోయింది. ఫస్ట్ పోర్షన్ ఏంటి? ద ఇటర్నల్ వర్డ్, శాశ్వత వాక్యము. సెకండ్ పోర్షన్ ఏంటి? బాప్తిసం ఇచ్చు యోహాను నిజమైన వెలుగు గురించి ఇచ్చిన సాక్ష్యము. 6వ వచనం నుంచి 13 వరకు అందరూ గమనించండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. బాప్తిసం ఇచ్చు యోహాను అంటుంది. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగు ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల ఎదుర్కొ వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించరో వారికందరికీ, అనగా తన నామం నుండి విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించాను. ఇది సెకండ్ పోర్షన్. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ప్రియులారా మనం గమనించినట్లయితే పార్ట్ బై పార్ట్, ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా సబ్ హెడ్డింగ్స్ అంటారు. మొదటి అధ్యాయం 1 నుంచి 5 వరకు శాశ్వత వాక్యము, ఇటర్నల్ వర్డ్. దాని తర్వాత జాన్స్ విట్నెస్ ఆఫ్ ద ట్రూ లైఫ్, బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క క్రీస్తు గురించి నిజమైన సాక్ష్యం, ఆ నిజమైన వెలుగు గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం. 6 నుంచి 13 వరకు. మళ్ళీ 14 నుంచి వేరే టాపిక్. ఇది మనకు కొద్దిసేపు ధ్యానించుకుందాం ప్రియులారా. బైబిల్ ఏముందంటే దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. మనందరికి తెలుసు కదా ప్రియులారా, లూకా సువార్త మొదటి అధ్యాయంలో 5వ వచనంలో జకరియా, ఎలిజబెత్ అని ఒకే భార్య భర్తలు దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరూ లేవియ గోత్రానికి చెందిన యాజకులు. వాళ్ళు ప్రతి సంవత్సరము వాళ్ళు దేవునికి యాజకత్వం చేసేవారు. వాళ్ళు నిర్ధారైతులు, దేవుని ఆజ్ఞల చొప్పున నడిచేవారు, ఏ పాపం చేసిన వారు కాదు. అయినా కానీ వాళ్ళ పిల్లలు చివరికి మనందరికి తెలుసు ప్రియులారా, వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలిజబెత్ను కనికరించి ఒక కుమారుని అనుగ్రహిస్తాడు. ఎవరు ఆ కుమారుడు? బాప్తిసం ఇచ్చు యోహాను. మనందరూ తెలుసు ప్రియులారా, యోహాను తిన్న ఆహారం ఏంటంటే కదా, అడవి తేనె ప్లస్ విడుదల కదా సిస్టర్. ఆయన వేసుకున్న డ్రెస్ ఎలాంటిదంట? అంటే చర్మంతో వేయబడి చర్మం అంట. ఆయన ఎక్కడ ఉండేవారంట? అరణ్యంలో ఉండేవాడంట. మీకు ఎంతమందికి తెలుసో లేదో, ఎలిజబెత్, జకరియా వాళ్ళు యెరూషలేం పట్టణంలో మందిరంలో యాజకుల కొడుకు ఎక్కడ ఉండాలి? దేవదనం
సిటీలో ఉంటారా, కానీ ఈడ ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో పోయి మంచి ఫుడ్ తినకుండా ఇక్కడ రోజు మటన్ ప్రియుల వాళ్ళ ఎవరిలో బలులు తెస్తే వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క మేకను సగం బలి అర్పించేవారు, సగం యాజకులు తీసుకెళ్ళాలా. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, మీరు తీసుకెళ్ళి తీసుకెళ్ళండి. కానీ ఈయన ఎందుకుంటున్నాడు పోయి? అంటే ఇంత హంబల్ ఉండేవాడు సిస్టర్. ఆయన లైఫ్ అంత సింప్లిసిటీగా ఉండేదంట. ఇప్పుడు మనందరికీ తెలుసు శ్యామ్ కిషోర్ ఇద్దరు పిల్లలు, మనందరికీ తెలుసు ఆయన ఎవరు సతీష్ కుమార్ పిల్లలు, కొంతమంది దేవుడు సేవకుల పిల్లలు. వాళ్ళు మంచిగా ఉన్నత స్థాయిలో పిల్లలని మంచిగా స్మార్ట్గా కదా మంచి డ్రెస్ చేసుకుంటారు. కానీ ఇక్కడ యోహాన్ ఏం చేసేటంట, ఎక్కడ ఉంటాడంట? అరణ్యంలో పోయి. ఇప్పుడు ఒక్కసారి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం తీసుకుందాం. పిల్లలు ఈ యోహాన్ గురించి కొద్దిగా డీటెయిల్గా గమనించుకుందాం. ఇక్కడేముంది? జస్ట్ దేవుడి యొద్ద నుంచి పాపబడిన ఒక మనుషుడు ఉండని అంతే. ఇక్కడ కొద్దిగా యోహాన్ గురించి డీటెయిల్గా ఇచ్చారు. అందరం గమనించుకున్నట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం, అందరు బైబిల్ తీసిన తర్వాత నేను చదువుతాను. మత్తయి ఇక్కడ మొత్తం జాన్ ద బ్యాప్టిస్ట్, యోహాన్ బాప్టిస్ట్ ఇచ్చు యోహాన్ గురించి. ఆ దినముల యందు బాప్టిస్టు ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసును పొందుడని యూదాయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలం చేయటని అరణ్యములో కేక వేయని శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాటితడే. ఈ యోహాను ఆయన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడారు. ఈ యోహాను ఒంటె రోగముల వస్త్రమును మొల చుట్టూ తులదట్టియు ధరించుకున్నది వాడు. విడతలను అడవి తేనెలు అతనికి ఆహారం. ఆ సమయము యెరూషలేము వారును యూదాయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండేది. సో ప్రియులారా, ఇది యోహాను బాప్తిస్మం వచ్చే యోహాను యొక్క లైఫ్ గురించి రాశారు. ఇతడు అరణ్యంలో ఉండేవాడు. అతడు తేనె మిడతలు, ఇది ప్రతి అడవి తేనె మిడతలు. ఆయన ఒంటె చర్మం ధరించుకుని ఉండేవాడు. ఆయన ప్రసంగం మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందంటే, 2 వస్త్రాలు కలిగిన వాడు లేని వారికి ఇవ్వండి. మీకు వచ్చిన దాంట్లో మీరు తృప్తి పొందని లంచాలు తీసుకోవద్దు. లూకా సువార్తలు ఉంది. పోలీసులు ఏంటి మరి మేమేం చేయాలంటే, మీకున్న జీతంలో మీరు తృప్తిగా ఉండండి, మీరు వేరే దగ్గర లంచం తీసుకోవద్దు. ఈ యోహాను గురించి ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, యోహాను సువార్త 1:6, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. మనం డీటెయిల్ ఇక్కడ చూశాం మత్తయి సువార్త. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్టు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి ప్రియులారా, ఈ యోహాను ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడంట? యేసుక్రీస్తు గురించి కదా. ఒక స్థలంలో ఏమంటాడు సిస్టర్ గారు? నేను తగ్గింపబడును గాక, ఆయన హెచ్చింపబడును గాక. యాక్చువల్లీ ఫస్ట్ ఎవరు పుట్టారు ఇద్దరిలో? యోహానే. ఎవరు పెద్దోళ్ళు ఇద్దరిలో? యోహానే. యేసుక్రీస్తు ఒకసారి ఏ వారి గురించి ఏం చెప్తాడు ప్రతాప్? స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు మరొకడు లేడు. కానీ అలాంటి యోహాను ఏమంటాడు? రిక్కి, ఆయన చెప్పులు విప్పడానికి కానీ నేను యోగ్యుల్ని కాదు, నేను తగ్గింపబడును గాక, ఆయన హెచ్చు. అంటే ఆయన అంత తగ్గింపుకి వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ వెలుగు ఆయన కాదు, ఆ జీవం ఆయన కాదు, ఆ వాక్యంగానే ఆయన కాదు. ఆ వాక్యము, ఆ జీవము, ఆ వెలుగు యేసుక్రీస్తుని నీకు తెలుసు. ఎందుకు? ఆల్రెడీ దేవుడు పరలోక రాజ్యంలో యోహాను ఆర్డర్ చేశాడంట. అతనికి బైబిల్ ఉంది, దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు కలడు, అతని పేరు యోహాను. అంటే ఎవరి ద్వారా పంపబడ్డాడు? దేవుని ద్వారా. ఆయన చెప్పి పంపించవచ్చు కదా. మీరు నీ గురించి నువ్వు చెప్పాల్సింది ఈ వెలుగు గురించి నువ్వు సాక్ష్యం, నా కుమారుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలా కదా పిల్లరా, ఆ యొక్క జీవం గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలా అంటూ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడి మీద యోహానుకు
పరలోక రాజ్యంలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపాడు ప్రియుగా. ఆయన యేసుక్రీస్తుకు ముందు జన్మించిన యేసుక్రీస్తును ఆయన రక్షించాడంటే ఇదే యోహాను ఒకసారి డౌట్ పడ్డాడు. ఎందుకంటే ఈ యోహాను చాలా స్ట్రెయిట్ ఫర్, ఆయన ఎంత గొప్పవాడంటే ప్రియులరా, హేరోదు రాజు అంటే హేరోదు ప్రియులరా ఆయన సొంత తమ్ముడు భార్యను ఉంచుకున్నాడని బైబిల్లో. ఆమెతో పాపం చేసుకున్న విషయాన్ని యోహాను గమనించి డైరెక్ట్ పోయి చెప్పాడంట. హేరోదు నువ్వు చేసుకుని పాపము, నీ సొంత చెల్లి భార్యను నువ్వు ఓహరిస్తున్నావు, అది పాపం అంటున్నదే. ఆయన కోపం వచ్చి ఏం చేశాడంటే ఆయనను చెరసాలలో, ఎవరిని? యోహాను. చెరసాలలో ఉన్నప్పుడు ఈ యోహాను ఒక డౌట్, యేసుక్రీస్తు గొప్ప రక్షకుడు కదా, నేను చెరసాలలో నన్ను విడిపించలేదే అని చెప్పి ఆయన కొంతమంది శిష్యులను పిలిపించి, నువ్వు వెళ్ళి కనుక్కో రాబోయే క్రీస్తు ఇరనేనా, లేకుంటే మనం నువ్వు వెరటల నుంచి వెయిట్ చేయాలి, ఎందుకంటే నువ్వు క్రీస్తు అయితే అందరినీ రక్షించాలి కదా. ఈయన ఇంకా ఫుల్ స్టోరీ అర్థం కాలేదు. అప్పుడు యోహాను ఏమంటాడంట, నువ్వు వెళ్ళి చెప్పు, ఏమని? ఇంటివారు శృతి పొందుతున్నారు, కుష్ఠరోగులకు స్వస్థత కలుగుతుంది, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది. సో లాస్ట్ మనకు తెలుసు ప్రియులరా, ఇది యోహాను లాస్ట్ ఆయన తలను కదా ఒక పల్లెల్లో ఆ యొక్క రాజు అర్పించి ఆ అమ్మాయికి లెక్క, ఆ యొక్క కూతురికి లెక్క, అమ్మాయి ఆ స్త్రీ యొక్క కూతురికి గిఫ్ట్గా ఇచ్చాడు. సో జాన్ ద బ్యాప్టిస్ట్ చాలా చిన్న ఏజ్లో చనిపోయాడు అంటారు, ప్రాబ్లీ 34-35 years. వెరీ పెయిన్ కదా. యేసుక్రీస్తు ఏ స్టేజ్లో చనిపోయారు? నేను బైబిల్ ఎక్కడైతే లేదు, ఒక 33.5 years లేకపోతే యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికే చనిపోయాడు. దానికన్నా ముందు యోహాను కొన్ని రోజులు బ్రతికాడు, చాలా చిన్న ఏజ్లో చనిపోయారు. యేసు ప్రభు చాలా చిన్న ఏజ్లో చనిపోయారు. బాప్తిసం నుంచి యోహాను చిన్న ఏజ్లో చనిపోయారు కదా. స్టీఫెన్ రాళ్లతో కొట్టారు కదా, ఆయన చాలా చిన్న ఏజ్ అంట, మేబీ 30-35 years ఉండొచ్చు. యూదా మనం చాలా మటుకు ఫోటోలలో చూస్తున్నాం, శిష్యులంతా పెద్ద గడ్డ వేసుకొని కదా పెట్టారా, ఓకే ముస్లోగా. ఎవరు చెప్పారు? యేసు ప్రభు లోపల ఉన్నప్పుడు ఆయన ఏదెంత 30 సంవత్సరాలు ఆయన సేవ చేసింది, 3.5 సంవత్సరాలే. 33.5 సంవత్సరాలు పెద్ద గడ్డ వేసుకుంటారు దేవుడా. దయచేసి మన ఫోటోలలో చూసే ఫోటోలు అవి నిజమైనవి అస్సలు కావు. కొన్ని ఇళ్లలో వాళ్ళు తినే డిన్నర్ దగ్గర ఫోటో ఉంటుంది, 12 మంది శిష్యులు ఆ లాస్ట్ సఫర్లో ఒక ఫోటో ఉంటుంది, దాంట్లో అంత పెద్ద ముసలి చెప్తారు. కానీ యేసుక్రీస్తు 33 సంవత్సరాలే. ఇక శిష్యులు గారు మేబీ ఒక 2 సంవత్సరాలు 1 సంవత్సరం అటు ఏజ్ ఉండొచ్చు. మరి ఇంత పెద్ద పెట్టి గడ్డ తెల్ల గడ్డ వేసుకున్న ముసలు అస్సలు కానీ కాదు కదా. వీళ్ళు చాలా చిన్న ఏజ్ అనమాట, 30-33 years లోపల వాళ్ళు ఉన్నవాళ్ళు. మేబీ ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటు ఉండొచ్చేమో కానీ. సో కాబట్టి ఈ యోహాను అంటాడు కదా, గమనించండి, దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. తర్వాత నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చెను, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగేది. ఇక్కడ యేసుక్రీస్తు వెలుగు గురించి మాట్లాడుతున్నారా, సమస్తం ఆయన మూలంగా కలిగేను. ఈ లోకములకు వెలుగుగా వచ్చాడు, సమస్తం ఆయనే సృష్టించాడు, అందరిని వెలిగించడానికి వచ్చాడు. మనం దేవుని వాక్యాన్ని గమనిస్తాం, దేవుని వాక్యంగా వెలుగు లాంటిదని. ఈ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును గురించి యోహాను సాక్ష్యం చెప్తున్నాడు. సో ఆ వెలుగు ఎవరంటే ప్రియులుగా యేసుక్రీస్తు. 9వ అధ్యాయం మనం చూసినట్లయితే, 9వ వచనం మనం గమనించినట్లయితే మనం చూడండి, నిజమైన వెలుగు ఉండేను, అది లోకములకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను,
లోకమాయ మూలముగా కలిగెను. సమస్తము ఈ వెలుగు మూలంగానే ఈ లోకం కలిగింది. సమస్తము ఈ లోకాన్ని సృష్టించింది వెలిగే. యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఒకసారి తీసుకున్నట్లయితే, యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం ఇక్కడ యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా ఒక విమోచకుడిగా వస్తాడని ప్రవచించారని ఎన్నో వందల సంవత్సరాల క్రితం ప్రవచించారు. 49వ అధ్యాయం 6వ వచనం అందరు తీసినట్లయితే ఇక్కడ 49 ఏమనుంది? నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రక్షించినట్లును, నా సేవకుడవైయుట ఎంతో స్వల్ప విషయము, భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయ రక్షణ సాధనముటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు వెలుగై ఉండు నిమిత్తము యేసు ప్రభును తండ్రి దేవుడు నియమించాడంట. ఇది ఎవరు రాశారు? యెషయా రాశాడు. ఎన్ని సంవత్సరాల క్రితము? కొన్ని వందల సంవత్సరాల క్రితం. అందుకే 9వ వచనం అంటాడు, ఈ లోకము ఈ వెలుగు ద్వారానే కలిగిందంట. అది యోహాను 1:1-2 ఏమంటాడు? సమస్తము ఈయన మూలంగానే, వాక్యం మూలంగానే కలిగింది. 9వ వచనం అంటాడు, ఈ లోకమంతా ఈ వెలుగు మూలంగానే కలిగింది. ఆ వాక్యమే కావచ్చు, వెలుగు కావచ్చు. ఎవరు అన్నట్టు? అంటే కదా ఇక్కడ యేసుక్రీస్తు ఎంత గొప్పగా పోగొట్టుకుంటే ఈ అధ్యాయం రాశారంటే, ఎవరో ఒక బ్రదర్ చెప్తున్నారు, యోహాను సువార్త మనం మంచిగా చదివినట్లయితే చాలా క్లియర్గా మనకు అర్థమయ్యేది. ఈయన దేవుడే. ఎవరు? దేవుడే. ఒకరోజు మోషేతో దేవుడు మాట్లాడితే, మోషే నేను నిన్ను ఐగుప్తులకి ఇశ్రాయేలు దగ్గరికి పంపుతున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళందరూ విడిపించుకుంటాను అన్నప్పుడు మోషే అంటాడు, ప్రభువా వాళ్ళు నన్ను అడుగుతారు ఎవరు నిన్ను పంపించారంట, నువ్వేం చెప్పాలా? నేను వాడు ఇంగ్లీష్లో ఐఎమ్ దట్ ఐఎమ్, నేను ఉన్నవాడను, నేను అనువాడను ఉన్నానని చెప్పు. యెహోవా దేవుడు తప్ప ఆ మాట, ఆ పదం ఎవరికి తగ్గదు. అదే మాట యేసుక్రీస్తు లోపల ఉన్నప్పుడు ఐఎమ్ ద వే, ఐఎమ్ ద లైట్, నేనే మార్గమును, నేనే వెలుగును, నేనే జీవ ఆహారమును, నేనే జీవ జలమును కదా. నేనే అనే మాట ఎవరు వాడలేదు. పాత నిబంధన కాలంలో దేవుడి మోషేతో మాట్లాడినట్టుగా నేనే. సో యోహాను సువార్త చదివిన ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే, ప్రియులరా, సమస్తమును ఆయన మూలంగా కలిగి, ఆయనే దేవుడు, ఆయనే వెలుగు, ఆ వాక్యమే జీవము, ఆ వాక్యమే వెలుగై ఉన్నది. సో ఈ వాక్యం గురించి, ఈ వెలుగు గురించి యోహాను సాక్ష్యం ఇవ్వడానికి ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు? ఆయన ఇచ్చుకోబడును గాక, నేను తగ్గింపబడును గాక, ఆయన చెప్పులు పుట్టకు నేను యోగ్యుని కాను. 10వ వచనం మనం గమనించినట్లయితే ప్రియులరా, ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనలో తెలుసుకొనలేదు. ఆయన మూలములో ఈ ప్రియులకు రాసిన పత్రిక 1-2 ఒకసారి చూసుకుంటున్నారా? లోకం ఇందాక మనం కొలోసీలకు రాసిన పత్రిక 1:16-17 ఏం చూసామంటే, ఆకాశం ఉందన్నవి, భూమి ఎందున్నవి, దృశ్యములైనవి అదృశ్యములైనవి, ప్రభుత్వములు, అధికారములు సమస్తము ఆయన మూలముగా కలిగింది. ఇప్పుడు హీబ్రూస్ 1వ అధ్యాయం 2వ వచనం ఏం చూస్తాం కదా? హీబ్రూస్ 1:2 ఇక్కడ కానీ అదే వాక్యం మనం గమనించగలుగుతాం.
అందరం తీసినట్లయితే పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుల ద్వారా మనతో మాట్లాడేను. దాని తర్వాత ఆయన కుమారుని సమస్తములకు వారసుడిగా నియమించాను. ఆయన ద్వారా చెప్పండి, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతుడై ఉంది. సుప్రీయుల సమస్త ప్రపంచమంతా ఆయన ద్వారానే కలిగిన. ఇక్కడ ఒక వాక్యాన్ని గమనించండి. పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఏం చేసినారు? నానా విధములుగా ప్రవక్తల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా మన పితరులతో మాట్లాడారు. అంటే దేవుడు ఒకప్పుడు ప్రవక్తల లేకపోతే మన పితరులతో ఏ రకంగా మాట్లాడేట్టు దేవుడు? దర్శనాల ద్వారా, కళల ద్వారా, ప్రవక్తల ద్వారా. ఈ చివరి అంత్య దినములలో అంటే యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో ఈ చివరి అంత్య దినములలో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు? అప్పుడే అంత్య దినములు ప్రారంభమైనవి. చదువుతారా వాక్యం వల్ల ఒకసారి గమనించండి. పూర్వకాలం నందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? కుమారుడు ద్వారా మాట్లాడుతున్నారు. అంటే చెప్పండి పిల్లరా, ఈ దినముల అంతమందు. అంతం ఎప్పుడు స్టార్ట్ అయిందంట? యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడే. అనుష అర్థమైందా? When the last day started? When Jesus came. కదా దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడే it was beginning of the last days. So where we are living? Last of the last. If Jesus వచ్చినప్పుడే మొదటి దిన అంత్య దినాల ప్రారంభం అయితే ఇప్పుడు మనం ఉండేది ఎక్కడంట? అంత్య దినముల యొక్క చివరిలో ఉన్నామంట ప్రియుల. ఆ రోజుల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఆ రోజుల్లో కళల ద్వారా మాట్లాడాడు, ఆ రోజు స్వప్నాల ద్వారా మాట్లాడాడు. ఈ రోజుల్లో ఎలా మాట్లాడుతున్నాం? మనతో క్రీస్తు ద్వారా దేవుని వాక్యం. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే చాలా సంఘాలలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాస్టర్ గారు అట్లా నేర్పిస్తారు. నీకు ఓటు పెళ్లి చేసుకోవాలా, నీకు ఏ జాబ్ దొరకాలా, వీళ్ళు డైరెక్ట్ వెళ్ళి పాస్టర్ని అడిగితే వాళ్ళు ఏదో ప్రేయర్ చేసి దేవుడికి దొరుకుతుంది. అంటే అబద్ధాలు ప్రియులారా. ఏమైనా మన అవసరత ఉంటే మనం దేవుడిని అడగాల. ఆ జవాబు దేవుడు ఎవరికి ఇస్తాడు? మనకే ఇస్తాడు. ఇప్పుడు రిక్కి ఎంబీబీఎస్ చదవాలని దేవుడు నాకు ఎందుకు మాట్లాడతాడు? దేవుడు ఆయనతోనే మాట్లాడతాడు. ఇప్పుడు రిచ్ ఉన్నాడు, ఆయన ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు, దేవుడు ఆయనతోనే మాట్లాడతాడు. అంకుల్ ప్లీజ్ ప్రేయర్ చేయండి, నేనేం చదవాలో నాకు చెప్పండి. నేను ఎందుకు చెప్పాలా? దేవుడు నాకు ఎందుకు చెప్తాడు? సో మన సంఘంలో ఇలాంటి ఏ పడవ మాకు వాక్యం ప్రకారం తప్పు. ఇప్పుడు డైరెక్ట్గా మనం దేవుడికి ప్రార్థించవచ్చు. అనుష ప్రార్థన చేసి దేవుడు వినడా? శ్రీలేఖ గారు ప్రార్థన చేసి దేవుడు వినడా? మనకు మధ్యవర్తి అవసరమా? ఇప్పుడు ఆ వాక్యం వినడానికి ఒక మందిరం ఉంది కదా, ఒక సేవకుడు, అంతేకాని వినడా? ఆయన ద్వారానే సమస్తము. ఆయన లేకుండా మనం ఏం చేయలేము. అది పాత నిబంధనలు ఉండే. ఇప్పుడు బైబిల్లో క్లియర్గా రాయబడింది, ఈ అంత్య దినములందు తన కుమారుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రతిదానికి ఆన్సర్ ఎక్కడ ఉందంట కదా? వాక్యంలో ఉంది. మన ఎవరో నా దగ్గరికి ఇప్పుడు 3 నెలల క్రితము బ్రదర్ నాకు కళ వచ్చింది, దాని అర్థం చెప్తారంటే నాకు తెలియదు అని చెప్పింది. దాని అర్థం నాకేం తెలుసు? కళల అర్థం ఏంటి? పాత నిబంధనల కాలంలో ఉండే కళలు వచ్చాయి, వాటికి అర్థాలు చెప్పేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో క్లియర్గా వాక్యంలో బైబిల్ అనేది లేకుండా దేవుడి పరమ. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఫరో రాజుకు ఒక కళ వచ్చింది, నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. ఆ రోజుల్లో లేఖనాలు లేవు కాబట్టి ఓకే, దేవుడు దానియేలుకు బయలుపరచడం చూపించాడు. ఇప్పుడు దేవుడు ఆల్రెడీ మనకు అన్ని
అన్నింటినీ వివరించాడు కదా ఆదికాండం నుంచి ప్రకటన వరకు. ఇంకేంటి మనకు అవసరం? అడుగుడి మీకు ఇవ్వబడింది, వెతుకుడి మీకు అనుసరించి కొరికి ఎవరి మీద ఆధారపడుతున్నాను. బైబిల్ రాయబడింది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడే ప్రార్థన చేయవలెను. మీరు ఎవరికైనా సంతోషం కలిగినా అతడే కీర్తనలు పాడవలెను. మీరు ఎవరైనా రోగి ఉన్నాడా అతడు సంఘం పెద్దలను పిలిపింపవలెను. సో మనం ఎవరి మీద ఆధారపడకూడదు కదా. అడుగు ప్రతి వాడు పొందు, వెతుకు ప్రతి వారికి దొరుకు వెక్కి, తట్టు ప్రతి వారికి తెరవబడను. మనం 2 నిమిషాలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, కానీ వేరొకళ్ళ మీద తిప్పాడు అస్సలు కావద్దు. కొంతమంది ప్రేయర్ టవర్స్ అని పెట్టి ఓకే వాళ్ళు మాకు అంటే మీరు చేయొద్దు, మేము చేస్తాం ప్రార్థన, మీరు చేయకుండా మాకు సాల్వ్ చేయండి అన్నట్టుగా. మనం బైబిల్ ఏముంది పిల్లరా, మీరు ఎవరికైనా శ్రమ సంబంధిస్తే అక్కడే ప్రార్థన చేయాలి. 33:3 ఏముంది? నాకు మొర్ర పెట్టి నేను మీకు ఉత్తరం ఇచ్చాను. ఎంత చక్కటి వాక్యాలు దేవుడు మనం కదా ప్రతాప్. ఎవరి మీద ఆధారపడకూడదు, ఏ పాస్టర్ మీద ఆధారపడకూడదు, ఏ సంఘం మీద ఆధారపడకూడదు. మన దేవుని వాక్యమే. బైబిల్ రాయబడింది ప్రకటన గ్రంథము 22:18 22:18 ప్రకటన గ్రంథము 22:18. ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవరైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఈ వాక్యానికి ఏదైనా కలిపినట్లయితే ఈ గ్రంథంలో వాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయడు. చూసారా ఈ ప్రవచన వాక్యంలో అనుష, ఈ వాక్యంకి ఎవరైనా ఏదైనా చేర్చినట్లయితే దీంట్లో రాయబడ్డ తెగుళ్ళన్నీ వాడికి వస్తాయి. తర్వాత ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసినట్లయితే దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను. సో రెండవ సిస్టర్ గారు, దీంట్లో నుంచి మనం ఏదైనా తీసామనుకోండి, దేవుడు అక్కడ జీవ గ్రంథంలో నుంచి లేకపోతే పరిశుద్ధ పట్టణంలో నుండి ఆ యొక్క జీవ వృక్షంలో నుంచి దేవుడు అతని పేరు తొలగిస్తాడంట. అంటే ఎంత ధైర్యం నీకు, లేని వాక్యానికి నువ్వు ఏదైనా చేరుస్తావా? ఎంత ధైర్యం నీకు, ఉన్న వాక్యం నుంచి తొలగిస్తావా? కదా. చాలా బాధాకరం ఏంటి తెలుసా ప్రియులారా, బైబిల్లో రాసినాయి, బైబిల్లో ఉన్నాయి, ఎవరు చేయట్లేదు. బైబిల్లో లేని నూనెకు ప్రేయర్ చేయడం కదా ప్రియులారా, నూనెను అమ్మడము బైబిల్ ఉన్నాయా? అవి చేస్తున్నారు. నీళ్లకు ప్రార్థన చేయడము, నీళ్లు చల్లడము అవి చేస్తున్నారు. ఖర్చీపులు అమ్మడము కదా, అభిషేకమైన ఖర్చుకొని అమ్మడము, దానికి ప్రార్థన చేయడం. అనాయింటింగ్ ఆయిల్, మీరు మాకు లెటర్ రాయండి, మీకు ఒక అనాయింటింగ్ ఆయిల్ అభిషేక తైలం పంపుతాం. అభిషేక తైలం ఏంటి బైబిల్లో? ఇవన్నీ డైలీ వేస్తున్నారు, కానీ ఉండే వేస్తున్నారా? ఎంతమంది బైబిల్లో పిల్లరా, ఎంతోమంది లోకంలో బాప్తిసం తీసుకోండి అని వేసుకోవాలి చెప్తే ఎంతమంది బాప్తిసం తీసుకుంటుంటారు. చిన్నప్పుడే మాది అయిపోయిందని చెప్పి వాళ్ళు సమర్థించుకోవట్లేదా? కదా. నేను చాలా చెప్పేది ఉన్నాయి పిల్లరా, లేని చేస్తున్నారు కానీ ఆ ఉన్నాయి చేయట్లేదు. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథం ఉంటుంది, ఏది చేర్చకూడదంట వాక్యానికి, దాంట్లో నుంచి ఏది ఏదైనా మనకు డౌట్ రాదు, ఏదైనా మనకు తెరవనప్పుడు దేవుడు సేవకులుగా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అడగడంలో తప్పదు, ఇలా మనం చేయవచ్చు. నాకు బాగా గుర్తుంది, అలెగ్జాండర్ గారు ఒకరోజు అయ్యగారు మనం సమాధులకు వెళ్ళి మనం పూలేసి మనం తీయవచ్చు అంటే వాక్యం ప్రకారం నేను చూపించాను. ఏమని? బ్రతుకుండు వారు చతులని విడుదలు,
చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారికి ప్రేమింపరు, వాళ్ళక ద్వేషింపరు, ఏ పగ పెట్టుకున్నారు. భూమి కింద లేకపోతే సూర్యుని కింద జరిగే ఏ విషయంలో వారికి ఏ పాలు లేదు. మన్నైనది వెనుకటి వెళ్ళే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి పోనని ఆ వాక్యం చెప్పారండి. అది ఆలోచించి ఆయన ఈ రోజులో కూడా సమాధించింది. అలాంటి అలా తెలవనప్పుడు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు దేవుని సేవకులుగా అడిగితే మనం చెప్తాం కదా. మందిరంలో వ్యాపారం చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు? అది దేవుని ఆరాధన మందిరం. ఈ రోజు వరకు చూస్తే మీ అందరూ తెలుసు, మనం ఇన్ని సంవత్సరాలు ఉన్న పరమలు మొదటిగానే ఉన్నారు, సిస్టర్ మీరు ఉన్నారు. ఎప్పుడైనా మన చర్చలో మనం వ్యాపారం చేసి అభివృద్ధి చూశారా కదా? ఎందుకు? ఇదేంటి? దేవుని ప్రార్థన మందిరం. వాక్యం వినాలా, ప్రార్థన చేసుకోవాలా, దేవుడిని స్తుతించాలా. సో చెయ్యి బైబిల్లో లేని చేస్తారు కానీ చాలా మంది ఉన్నాయి మాత్రము తెలుసు. కాబట్టి మీరు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. మొదటిది నిత్య వాక్యం, రెండవది బాప్తిసం ఇచ్చు యోహాను ఈ వెలుగు గురించి ఏమిచ్చాడు? సాక్ష్యం. మూడవది పోయిన మనం వచ్చే వారిని నేర్చుకున్నాం ప్రియులరా, ఈ వాక్యము శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణులుగా నివసించాలి. దేవుని చిత్తమైతే మనం వచ్చే వారు మనం నేర్చుకున్నాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, దైవ ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా, తిరిగి మాకు మంచి అవకాశం ఇచ్చారు. ఎంతో మంది ప్రభువా ఈ లోకంలో మీ వాక్యాన్ని తెలిసిగాను నిర్లక్ష్యం చేస్తూ ప్రభువా ఇది దూరం అయిపోతున్నారు ప్రభువా. మేమైతే ఒక చిన్న గుంపుగా వారానికి ఒకరు మీ సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకుంటూ పరమాత్మ. థ్యాంక్ యూ ప్రభువా, నీ వాక్యమే జీవం, నీ వాక్యమే మా వెలుగు. ఆ వెలుగుల గురించి యోహాను వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. అయినా కానీ ప్రజలు చీకటినే ప్రేమించారు కానీ వెలుగును ప్రేమించలేదని నీ వాక్యం మాకు తెలుస్తుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవమిచ్చు వెలుగులో నడుచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఆ వాక్యం వాక్యం దేవుని యుద్ధం ఉండేను, ఆ వాక్యమే దేవుని యుద్ధం దేవుడై ఉండేను. ఆ వాక్యం ద్వారా సమస్తం కలిగినది ఏది ఆయన దేవుడు కలగలేదు. థ్యాంక్ యూ ప్రభువా. ఆ వాక్యమే ఆయన యేసుక్రీస్తు అనే విషయాన్ని ప్రకటన గ్రంథం ఆయన 19:11 మేము చూసాం. రక్తంలో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించుకునేను, దేవుని వాక్యం అనే నామము ఆయనకు ఇవ్వబడ్డది. అవునైనా యేసుక్రీస్తును కలిగిన వాళ్ళందరూ జీవం కలిగిన వారు, యేసుక్రీస్తును కలగని వారు జీవం లేని వారు అనే విషయాన్ని మేము తెలుసుకున్నాం. ప్రకటన గ్రంథంలో ప్రభావం మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ యొక్క ప్రవచన వాక్యంలో ఏది చేర్చకూడదు, దీంట్లో నుంచి ఏది తీసివేయదు. ఏదైనా చేర్చినట్లయితే దీంట్లో రాయబడ్డ తెగుళ్ళు మాకు చేర్చబడతాయి. దీంట్లో నుంచి మేము ఏదైనా తీసినట్లయితే మా పేర్లు ఆ యొక్క జీవ గ్రంథంలో నుంచి, జీవ వృక్షం నుంచి, ఆ యెరూషలేము నూతన యెరూషలేము నుంచి మా పేర్లు తీయబడుతున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మేము చూసాం. పూర్వకాలమందు దేవుడు నానా విధములుగా ప్రవక్తల ద్వారా దర్శనాల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ చివరి అంత్య దినముల యందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడు. అవునైనా ఒకప్పుడు ప్రవక్తల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా మీరు మాతో మా పితరులతో మాట్లాడారు. కానీ ఈరోజు కళలు కాదు, దర్శనాలు కాదు, మీ కుమారుని యేసు ప్రభువు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాం. మేము ప్రభు నీ వాక్యం ఆధారం చేసుకోవాలి. ప్రతి మాటకి జవాబు ఉంది ప్రభు, ప్రతి ప్రశ్నకు నాయన మాకు జవాబు ఉంది ప్రభు. ఈ లోకంలో జరిగే ప్రతి ప్రాబ్లంకి మాకు నీ లేఖనాల జవాబు ఉంది ప్రభు. సో కాబట్టి నాయన మేము ఈ లోకంలో నాయన ప్రభు నీ వాక్యం మీద ఆధారపడి కృపను మాకు మేము ప్రార్థన చేస్తూ నువ్వు వింటావు ప్రభు, మేము ప్రార్థన చేస్తూ నువ్వు ఆలకిస్తావు ప్రభు.
మేము వేరొకరి మీద ఆధారపడకూడదు. మా ప్రార్థనలు మేము చేసుకోవాలా, మా రక్షణ మేము కాపాడుకోవాలి ప్రభు, మా పాపాలు మేము ఒప్పుకోవాలి ప్రభు, మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవాలి ప్రభు. రేపు ఈ రాజ్యంలో మేము వచ్చినప్పుడు ఒంటరిగా మమ్మల్ని అడుగుతారు కాబట్టి మమ్మల్ని నాయన మేము సిద్ధపరచుకుంటూ మా అందరికి సాధ్యం. మరి ముఖ్యంగా ఎవరైతే నాయన ఈరోజు ఈ సన్నిధికి వచ్చారో ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారికి మంచి కృపనివ్వండి, మంచి ధైర్యం ప్రభు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వాళ్ళ కుటుంబాలు వర్ధిల్లాలి ప్రభు, వాక్యంలో వర్ధిల్లాలి ప్రభు, విశ్వాసంలో వర్ధిల్లాలి ప్రభు, ప్రార్థన జీవితంలో వర్ధిల్లాలి ప్రభు. రేపు ఈ రాజ్యంలో చేరవారు అందించండి. ఎవరెవరికి రాలేకపోయారో వారిని మైన మీరు దీవించండి నాయన. వాళ్ళు ఈ యొక్క మంచి వాక్యాన్ని పోగొట్టుకున్నారు, ఇష్టమైతే వచ్చే వారి నుంచి వాళ్ళు నేను నీ సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని మీరు తెలియపరచండి. నీకే వందనాలు చెల్లిస్తూ మా దేశంలో నాయన నీ యొక్క శాంతి సమాధానం దయచేయండి. మా రాజకీయ నాయకులను దీవించండి. మా దేశంలో జరిగే ప్రతి ఒక్క కన్ఫ్యూషన్కి మీరే సమాధానం దయచేయండి ప్రభు. అమెరికా ఇరాన్ వార్ నాకు జరగబోతుందని మేము వింటున్నాం, నిశ్చితమైతే ఆపండి ప్రభు. ఎలాంటి ప్రభు నష్టం జరగకుండా ఒక అద్భుతం జరిగించడం మేము ప్రార్థిస్తున్నాం. శాంతి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు నువ్వే కాబట్టి అద్భుత కార్యం జరిగించండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. తిరిగి అందరూ మా వారి వారి కుటుంబానికి కలుగుతుండగా క్షేమం మీకు చేరుటకు సాయం చేయండి. వచ్చే ఆదివారం నాడు మేమందరం మీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని ఉంది. యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడని ఆమేన్. ప్రియులారా, ఈ థర్స్డే బైబిల్ స్టడీలో ఇక మీదట వర్స్ బై వర్స్ ప్రతి వచనం నేను ఐ విల్ బి షేరింగ్ అండి. అంటే ఇక యోహాను సువార్త మన మైండ్లో ఉండిపోవాలి అట్లా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దయచేసి అందరూ ప్రతి గురువారం 7:30 కూర్చొని ట్రై చేయండి. అన్లెస్ అండ్ అదర్వైజ్ యూ విల్ బిజీ అట్ కమింగ్ ఫ్రమ్ ఫార్ ప్లేస్ అండ్ అదర్వైజ్ యూ కెన్ జస్ట్ రెఫర్ మై అవర్ వీడియోస్. అల్టిమేట్గా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొన్ని స్నాక్స్ ఉన్నాయి, అందరు దయచేసి తీసుకొని పోండి.